నాన్న ఏమ్మా లూసి లూసమ్మా ఆ రాళ్ళు తీసి పక్కకి వేసినావు ఎదురింటోళ్ళవి నాకు అవసరం రాళ్ళు పెట్టిండేది నాకు అవసరం వాళ్ళ రాళ్ళు దిగిలు తీసి నువ్వు ఎవరైనా చూస్తే భారీ పని చేస్తాను అన్నట్లు ఓరాల్సిన ఏమైనా రాయి తీసి పక్కకి వేసినావేమో అని డౌట్ వస్తుంది నాకు ఎవడు ముట్టాడు రాళ్ళు కాదు ఈడుండే రాయి ఆడుండే రాయి ఊరు చెప్పలేదు మన రాయి కాదు అది పైపు బరువు పడక నీళ్లు పోతానని చెప్పి రాళ్ళు పెట్టినారు పైప్ లైన్ దిగిపోయింది మొత్తం ఖాళీ అంతా అర్థమైందా కూర్చిలే రాయి తీసాడు వేసినానే మళ్ళా ఎందుకు కథలు పడతావు కాలనీలో తాగనీళ్ళు లేకుండా చేసినావు ఎవరు చేసినారు సర్లే కానీ ఓ చిన్న పని అప్పు చెప్తాను కిలోమీటర్కి 30 రూపాయలు ఇస్తా 30 రూపాయలు కాదు 3000 ఇస్తా 3000 ఇస్తావా ఇస్తా 3000 ఇస్తావా దీనికి ఏదా నువ్వు నిజమా ఏమన్నా ఇచ్చి ప్లాన్ ఏమన్నా వేసుకోవాలా డబ్బులు కావాలనుకుంటే ఓకే డబ్బులు కావాలా డబ్బులు ఇప్పట్లో నాకు చాలా అంటే అవులే ఎంతమంది మెయింటైన్ చేయాలంటే కష్టమే నువ్వు వద్దన్నా నువ్వు ఎక్కువ పోతున్నాడు ఏమి ఎక్కువ పోతున్నాను మెయింటైన్ చేయాలంటే ఏంది ఏం మెయింటెనెన్సా నువ్వు ఎక్కువ మంది అంటే మళ్ళీ పెద్దిళ్ళు నడిమిన్లు మూలిన్లు ఆ వీధి చివరిన్లు ఇట్లా కాలనీ అంతా పెడతాను అనుకుంటానే చెప్తా నేను కిలోమీటర్కి 3000 ఇస్తాం దోమలు ఈగలు ఎక్కువైనాయి అయినా కదా దోమలు ఈగలు ఎక్కువ ఉన్నాయి దోమలు చంపుకోవాలి నువ్వు చంపుకుంటా పో నిన్నేం బాణాలు తీసుకుంటా క్యాటర్ బాల్ తీసుకుంటా కొట్టుకుంటా పో అని చెప్పలే మళ్ళా నేను దానిలో దోమలు ఈగలు లేకోకుండా మార్గం కనిపెట్టినా మళ్ళా మళ్ళా అంటే ఏం కనిపెట్టకూడదా ఏం నాకు అర్థం కాదు మళ్ళా కనిపెట్టినావంటే ఏం అంత చీప్గా లేదా నువ్వు నేను ఆ బల్బు కనిపెట్టిండే యాక్టింగ్ వద్దు ఏం యాక్టింగ్ ఏముంది బల్బు కనిపెట్టలేనా బల్బు కనిపెట్టు డబ్బులకు వస్తానని కనిపెట్టలే బల్బు నేను పుట్టినోడు లేకపోతే కనిపెట్టేవాడిని ఫ్యాన్ నేను పుట్టినోడు ఉంది కాబట్టి కనిపెట్టలే టీవీ ఉంది కాబట్టి కనిపెట్టలే మనం ఆల్రెడీ నేను పుట్టకుందే కనిపెట్టాను నేనెందుకు కనిపెట్టాలా సరే లెట్స్ పెట్టు దోమలు లేని దేశం ఏదంటే ఎవరైనా ఏ దేశం చెప్తారు మన ఇండియా ఈ ప్రపంచంలో దోమలు లేని దేశం అని నా కొడుకు చెప్పింది ఇల్లే ప్రపంచంలో దోమలు లేని దేశం అని నా కొడుకు చెప్పింది ఇల్లే ఏదో ఫ్రాన్స్ ఏదో నోటికి వచ్చి ఏదో చెప్తాంటారు కానీ ఇండియా అంటారు ఇప్పుడు ఇండియా మొత్తాన్ని దోమలు ఈగలు లేకుండా ప్రపంచాన్ని చేయాలని చెప్పి ఫుల్ ఫిక్స్ అయిపోయినారు ఎవరు నువ్వు అయిపోయినావా నేనే ఫిక్స్ అయిపోయినా సైతన్మడా అవి కూడా జీవులే కదా ప్రాణాలే కదా చదువుకోనిలే ఏం మిమ్మల్ని రమ్మంటమే డోర్లు తీయమంటమే మీరు డోర్లు వేయండి డోర్లు ఏంటి తీస్తారు ప్రాణాలు కదా నువ్వు మస్తు దానికి వస్తాయి పాపమని కారుకి జట్టు పెట్టుకోవద్దు రాత్రి రూమ్ లో కూడా జట్లు వాడద్దండి డోర్లు కూడా జట్లు పెడితే దోమలు చచ్చిపోతాయి మళ్ళీ నీ అతి ప్రేమ చూపిద్దు నువ్వేదో జంతు ప్రేమ అంటే జంతు ప్రేమ దోమల మీద ఈగల మీద నేను ఎప్పుడు చూడలే నువ్వు పీతిలో తిరిగే పిల్లర్ నా కొడుకు కాబట్టి నీకు పీతి మీద వాళ్ళేటువంటి నచ్చుతున్నాయి నీకు జంతువులు ఈగకి దోమకి నువ్వు ఏమన్నా లేకపోతే వాకింగ్ తీసపోయేదే అవి నువ్వు మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు ఈగ నా నీతో తీసినారు సినిమా అని చెప్పి ఇప్పుడు దోమ అంటే నీతో తీస్తారనుకుంటున్నావా దోమ మీద ప్రేమ ఉంటే ఏది హీరోయిన్ మాత్రం సమంతానేనా ఏం అవులాయా అట్లా ఆయమొద్దు బర్లేనే పోయినావు తెలుసులే యాదైనా బర్లే యాదైనా అర్థమైంది 20-30 రూపాయలైనా బర్లే నువ్వు వద్దా జ్యూస్ అమ్మ జీతం మాట్లాడాలంటే ఏం ఇబ్బందిగా ఉంటుంది చెప్పేది కిలోమీటర్ 3000 కావాలొద్దా కావాలా చెప్పేది ఇప్పుడు దోమల్ని ఫస్ట్ మన ఏరియాని మళ్ళా తర్వాత ఊరిని తర్వాత రాష్ట్రాన్ని తర్వాత ఏమొస్తుంది రాష్ట్రం తర్వాత ఏమొస్తుంది దేశం తర్వాత భారతదేశం తర్వాత మళ్ళీ తర్వాత ఇండియా
ఇండియా. ఇండియా తర్వాత ఇండియా దేశం తర్వాత మళ్ళీ ఏమొస్తుంది? ప్రపంచం వస్తుంది. ప్రపంచం తర్వాత రౌండ్ ప్రపంచం వస్తుంది. రౌండ్ ప్రపంచం తర్వాత ఆకాశ ప్రపంచం వస్తుంది. ఆకాశ ప్రపంచం తర్వాత ఏమొస్తుంది? నీల ప్రపంచం వస్తుంది. నీల ప్రపంచం తర్వాత భూమి ప్రపంచం వస్తుంది. తర్వాత నేను పూడ్చి కింద పూడపెట్టిన ప్రపంచం వస్తుంది. పూడ్చి కింద పూడపెట్టిన ప్రపంచం వస్తుంది. ఏమి కరెక్ట్గా చెప్తాను. ఏంది బొంగ కరెక్ట్ చెప్తాను. ఇని సావు. ఇప్పుడు నువ్వు కిలోమీటర్కి చెకింగ్ చేసుకుంటూ పోతావు. ఎక్కడ నువ్వు చెకింగ్ చేసుకుంటూ పోతావు, కిలోమీటర్ నడుచుకుంటూ పోయేదో ఎక్కడ నడుచుకుంటూ పోతాడు. ఎవరో దొడ్డు కూర్చోని వాళ్ళు చూడాలా, ఈ దొడ్డుకిలో ఏమి ఈగలు వాళ్తాయి, దోమలు వాళ్తాయి, ఇవన్నీ చెప్పే పనే. ముఠాలు ఎవరాలు చేద్దు. నేను చెప్పేది నేనేమైనా స్టార్ట్ చేస్తాను బిజీ, అంత చీపుది కాదు. నా థాట్ అంత చీప్ ఉండదు. నీకు కూడా తెలుసు. నీకు ఒక సూటు, ఆక్సిజన్ సిలిండర్, పైప్ ఇస్తాను అంటే లెక్కేసుకుని ఎంత అంటే వాళ్ళు ముడ్డిలో పోయి పెట్టాలి ఆక్సిజన్ అంతా. ఏ గొట్టమమ్మడా సైతాన్ మమ్మడా పెడతారా? నువ్వు ఎందుకు ఇట్లా ఇన్ని తప్పుగా చీప్ గా చిల్లరగా పెడతాను? నాకు తెలుసు. ఆక్సిజన్ సిలిండర్ నువ్వు పెట్టుకునేకి వాళ్ళకి పెట్టే కాదు. నా పేరులో పెట్టుకుంటావా? ఆక్సిజన్ యాడ పిలుస్తారు? ఆక్సిజన్ యాడ పిలిచేది? నువ్వు ఈడే పిలిచేది. మళ్ళీ వెనకాల ఎందుకు పెట్టుకుంటావు ఆక్సిజన్? నువ్వు అట్లా చెప్తావు. నువ్వు అట్లా పీల్చుకుంటున్నావేమో ఆక్సిజన్. నాకు ఎవరు మనిషి నువ్వు నాకంటే. నేను లేకి నువ్వు కేకే నాకుంటూ పోతాను. ఊరోళ్ళందరిది చెప్పేది నీటికి. నువ్వు నాకు ఎంప్లాయీస్ లేరు కాబట్టి నీతో చెప్పాల్సి వస్తుంది. లేదా నేను కూర్చోవలసింది ఎట్లా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ తో కూర్చోవాలి తెలుసా? స్టైల్ కి నాకు వచ్చే డబ్బా కూతురు ఎద్దు. అర్థమైందా? నువ్వు ఎవరు కూర్చుంటే వన్ కూసుకో. ఈ శివంత కూర్చు డబ్బా కూతురు. నువ్వు నోద్దా మాట సరిగ్గా అవన్నీ వద్దు. ఇంటే చెయ్యాలని ఉందే. కిలోమీటర్ 3,000 ఇస్తాను, తీసుకోవాలని ఉందే లేదా? డబ్బు చెప్పు. నీటి చెప్పు. నీటి చెప్తా. నువ్వు ప్రొఫెషనల్గా ఉండు. చిల్లరగా మాట్లాడడం ఎందుకు? ప్రొఫెషనల్ ఆడ ఏం చేయబెట్టుకోద్దులే. నువ్వు ప్రొఫెషనల్ అంటే చెయ్యి ఆడికి ఎందుకు పోతుంది నీకు? పెట్టుకుంటాం. ఎట్లా ఏది పెట్టుకుంటాము చెప్పు. ఏమున్నామన్నా నేను ప్రొఫెషనల్గా ఉండాలంటే ఇప్పుడు కిలోమీటర్కి నీకు 3,000 రూపాయలు ఇస్తాను. నువ్వు రోజుకి ఎన్ని కిలోమీటర్లు తిరుగుతావు అనేది నీ ఇష్టం. 30 మినిట్స్ కాదులే, పొద్దున్న సాయంత్రం కూడా చేయాల్సి ఉంటుంది. 30 మినిట్స్ ఎలా చేస్తారండి మీరు? 30 మినిట్స్ చేసే నువ్వెందుకు గల్లా వేరే వాళ్ళు పెట్టుకుంటా. 5 అవర్స్ అన్నా చేసేవాళ్ళని. చెప్పు. కిలోమీటర్ 3,000 వస్తుంది అన్నా కూడా నువ్వు చేయలేవు ఎక్కువ దూరము. మళ్ళీ నీకే కదా లాభము. నీకు ఒక ఆక్సిజన్ సిలిండరు, సూటు, గ్లాసెస్ చూసుకో. గ్లాసెస్, సూటు, వెనకాల సిలిండరు. ఏమి రా కిలోమీటర్ పోతావు 3,000 లెక్క పడతాంటది. కిలోమీటర్ పోతావు లెక్క పడతాంటది. అకౌంట్లో నాకు అకౌంట్ లేదు. నీ కంపెనీ చేపిస్తుంది అకౌంట్. నీకు వల్ల తప్పు ఉండదు. మన కంపెనీ నీకు స్ప్రే ఇస్తారు. ఆ స్ప్రేను తీసుకొని కాలువలు దూరుతావు లోపలికి. కాలువలు దూరుకుంటా లోపల స్ప్రే కొట్టుకుంటా పోతాండమే. కాలువలో దూరి అంటే నువ్వు ఎట్లా తిరిగి దోమలు చంపాయి పీతులేగి కాలు పీతులేగి దూరాలంటావు. నువ్వు కాలువలోనే కదా దోమలు. నీకు అవన్నీ ఈగలన్నీ ఈ నీటికి ఒకసారి నువ్వు నీటికి ఇన్నాక నీకు నువ్వు ఫస్ట్ ఏమదే పెద్ద భయం అవుతుంది నాకు దిండితో కొడితే. నేను ఇట్లా తంతే ఆ పైన కూసిపెట్టొచ్చు నిన్ను. కానీ ఏం లే పిల్లోళ్ళు లేని నేను పెద్ద చెయ్యి వేసుకోను. సరే లేకపోయిన తాటు లేకుంటే గనా గాల్లో లేపి పంగల. సరే నువ్వు అన్నాని 5 నిమిషాలు మర్చిపో. నేను కూడా తమ్ముడు అని 5 నిమిషాలు మర్చిపోతాను. ఎంత నీకు సాధన అవుతుందో గాల్లోకి లేపుతావా లేదా నిన్ను గాల్లోకే కలిపేస్తానో చూసేసుకుందాం. చెప్పు. ఏం దానికి ఏముంది? 5 నిమిషాలు నువ్వు అన్న అనుకోద్దు, రేపు తమ్ముడు అనుకోను. ఎవరు తల దిగుతుందో ఈడే పందెం వేసుకుందాం. మళ్ళీ ఎందుకు డైలాగ్ వేస్తాను? గాల్లో లేపుతా అని అనుకోకూడదు. మనం ఐక్యమత్యం ఉండాలా. ఏదైనా
ఒక్క నిమిషం ఈ సొల్లొద్దు, నువ్వు సొల్లు చెప్పేది కాదు, నువ్వు సొల్లు. కాలువలో కిలోమీటర్ నువ్వు స్ప్రే కొట్టుకుంటా పోతావు, నీకు ఆక్సిజన్ సిలిండర్ ఉంటుంది, అన్ని ఉంటాయి. నువ్వు బాత్రూమ్ ఇట్లా కాలువలో ఈయన పూర్తిగా నాకు డిస్టర్బ్ చేయదు. కాలువలో పోతున్నప్పుడు ఎవరింట్లో ఉన్న గలీజ్ బాత్రూమ్ ఏదైనా వస్తుందంటే ఆగి వాళ్ళ ఇంట్లో పోయి నువ్వు రిమైండ్ చేస్తావు, మీ ఇంట్లో ఎంతమంది పోతున్నారు, ఎన్నిసార్లు పోతున్నారు, మీ ఇంట్లో ఎంతమంది పోతున్నారు, ఎన్నిసార్లు పోతున్నారు, ఎందుకు పోతున్నారు, ఏమేమి తిని వస్తున్నారు రోతగా అని చెప్పి వాళ్ళకి స్టిక్కర్ అతికించి వస్తారు. తింటారు, గిడ్డే తింటారు, నానాకవే తింటారు. దోమలు ఈగలు ఎందుకు వస్తాడు మళ్ళీ, మనం అన్ని ఆపాలంటే ఇవన్నీ ఉంటాయి. నువ్వు కాలంలో దిగుతావు, ఏ ఇంట్లో పైప్ నుంచి ఏమేమి వస్తుందని చెక్ చేసుకుంటావు, శాంపుల్స్ తీసుకుంటావు, మాస్క్ తీస్తావు, వాసన చూస్తావు. ఏమి సైంటిస్ట్ లెక్క నువ్వు ఆ ఇంట్లో పైప్ పట్టుకొని ఏ గలీజ్ మాట్లాడద్దు, ఎంప్లాయీస్ క్లాస్ మాట్లాడు షిట్ అను. అది తీసుకుని ఆ పైప్ ఆ ఇంట్లో చూస్తే ఆ ఇంటికి పోతావు, డీటెయిల్స్ రాసుకుంటావు, ఇట్లా కిలోమీటర్లో డీటెయిల్స్ అన్ని రాసుకుంటూ వస్తుంటావు. అర్థమైందే? ఏమర్థం చేసుకున్నావు? సైతాన్ మగమడ గొడ్ల మగమడ, సైతాన్ మగమడ గొడ్ల మగమడ. ఒక పీతి దాంట్లో నన్ను దుబ్బాలని చూసి నీకు అర్థం కాలే. ఇంకోటి ఎవడైనా బయట కూర్చుంటా లేదన్నా అప్పుడప్పుడు చూడు 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 అందుకు పెట్టుకోండి, ఎందుకు పెట్టుకోండి చెప్పేది శివగాని సబ్మెరీన్ కూడా ఉంటది. సబ్మెరీన్ అంటే ఏం తెలుసా? సబ్మెరీన్ అంటే తెలుసా? సబ్మెరీన్ అంటే మొత్తం హై క్లాస్ మొత్తం అంతా క్లాస్ మొత్తం నీట్గా ఉంటది. ఏది నీట్గా ఉంటది? సబ్మెరీన్ అంటే రోడ్లు కాలువలు సైడ్ కాలువలు మొత్తం అంతా మొత్తం నీట్. సబ్మెరీన్ అంటే సముద్రం లోపల పోయేది. నీకు అట్లా సబ్మెరీన్ లో పోయినట్టు నీకు ఒకటి ఇస్తాం ఇట్లా పైకి, నువ్వు నీళ్ళ లోపల కూడా పైన ఏం చేస్తావు సముద్రం కాదు. సబ్మెరీన్ అంటే సముద్రం పోయేది. నువ్వు పొట్టి పిల్లి సబ్మెరీన్ కాలువ సబ్మెరీన్ ఇది. నీకు ఒకటి చూసేకుంటుంది, లోపల మునిగే చూస్తుంటావు. ఎవడైనా బయట బాత్రూమ్ కూర్చుంటానా కూడా నువ్వు లేచి పైన ఇచ్చు. ఎవడైనా బయట బాత్రూమ్ కూర్చుంటానా కూడా నువ్వు లేచి పైన ఇచ్చు. చెప్తున్నా ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఎగురుతారో ఎట్లా కూర్చుంటారు, వాళ్ళు కూడా ఫైనల్ ఉద్దం చూసుకుంటా ఉండాలి. చీప్ మాట్లాడు. నువ్వు చీప్ కాదు, రొట్టా ఉంది గుట్టమోడా పోయి సావా. మారి మరది లేకుండా చేస్తావు నువ్వు, ఏమి మారి మరది లేకుండా చేస్తావు నువ్వు, ఏమి నువ్వు గుట్ట ఆక్సిజన్ సిలిండర్ ఇస్తాము, హెచ్పి గ్యాస్. హెచ్పి నాకు తెగిందనుకో ఏమి గుట్లమోడ హెచ్పి చేసేదానికి చేసేదానికి నీకు హెచ్పి కాకపోతే ఇండియన్ గ్యాస్ తీసుకో. నీకు ఏదైతేనేమి గ్యాస్ పెట్టుకున్నావా రేగిందనుకో పనులోడా. ఎవరి గ్యాస్ ఎవరు పేరు ఏం చెప్తాను అట్లా ఏ పేరు గ్యాస్ ఇప్పుడు సిలిండర్ గ్యాస్ సిలిండర్ అంటే అదే కదా. గ్యాస్ ఏంది నువ్వు ఇచ్చేది, ఏంది నువ్వు ఆక్సిజన్ ఆక్సిజన్ అంటే ఏంది ఏంది నువ్వు ఇచ్చేది? హెచ్పి గ్యాస్ ఇండియన్ గ్యాస్, హెచ్పి గ్యాస్ ఇండియన్ గ్యాస్, పవర్ గ్యాస్. అడవాళ్ళు అట్లా అడవాళ్ళు విన్నారనుకో మెడుతున్న ఎందుకు తప్పేది? నువ్వు సిలిండర్ నీ 18 కేజీల సిలిండర్ మేడకాయ ఈపుకు తగిలించుకో, నువ్వు కాల్లో పోలేవా? కాళ్ళు నిలుచుకొని పోలు నేను ఇప్పుడు సిలిండర్ గాలాడేది ఎట్లా? నువ్వు పెట్టుకొని నిలుచుకో, ముందు నిలుచుకొని. నీకు ఇంకోటి తెల్లేమో దాంట్లో ఎందుకు నేను సిలిండర్ పెట్టుకుంటాను అనేది నీకు తర్వాత చెప్తాది. ఫస్ట్ నువ్వు అది పీల్చుకుంటా పోయినావు అనుకో గ్యాస్ది, ఎందుకు నీ సిలిండర్ పెడతా పీల్చుకునే కాదు. ఎవడైనా ఎక్స్ట్రాలకి గబ్బు చేస్తాను ఇంట్లో నాన్న తింటానంటే ఆ సిలిండర్ తీసిపోయి పేల్చి పడేస్తాను. బెదిరించేకి ఆ సిలిండర్ ఎత్తుకొని సప్ప సీరియస్ వాళ్ళంటి డోర్ కొట్టి సిలిండర్ వేసి ఈ రోజు నుంచి నాన్న తిన్నారో సిలిండర్ పేల్చి చంపేస్తానని చెప్పి స్టిక్కర్ అతికిచ్చి వస్తావు. ఏ కొట్టమ్మడా ఆడ తగిలించాడు నేనే చచ్చిపోయింట. ఎందుకు? అంత బరువు ఉంటుంది మొయ్యాలనా? అది కూడా పిర్ర కడతా అంటాను మళ్ళీ, అది కూడా పిర్ర కడతా అంటాను మళ్ళీ. ఈపు ఆ ఈపు కానీ మొయ్యాలనా నేనేమన్నా పోత ఏది 18-20 కేజీలు ఇప్పింది పెట్టుకోలేవు నువ్వు. ఇప్పింది పెట్టుకోలేవు మేడ. సరే ముందర కట్టుకో, అర్థమైందా? ముందర కట్టుకో. నాకు రేగిందనుకో ఏమి ముందర కట్టుకోండి, దొమ్మలకు కట్టుకో. దమ్మలు ఉండేది కూడా దమ్మలు వాస్తాను కొట్లోడా. కిలోమీటర్ జాబు ఎవరైనా దిండెత్తినావు చెప్పు. నీ సైజ్ అయితే నేనేం చేయాలా? నువ్వు ఎట్లా చెప్పిస్తావు నువ్వు ప్రపంచాన్ని మేలు చేస్తాను అని అవార్డు కూడా వస్తుంది నీకు. ప్రపంచాన్ని మేలు చేయాలి నేను.
ప్రపంచంలో చెడ్డవాడిని అయిపోయి చచ్చిపోయాడు, రాగుముచ్చాను అయిపోతా. నెంబర్ 1 ప్రపంచంలో ఎవర్రా వ్యాధి ఉండేవాడంటే నా పేరు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు పీలు, వాళ్ళు ఏమేమి తిన్నారు, వాళ్ళు ఎంత వాళ్ళ వాసన నాకు పీలు, వాళ్ళు ఏమేమి తిన్నారు, వాళ్ళు ఎంత వాళ్ళ వాసన నాకు. నేను కూడా ఏమైనా దొరికే అవకాశం కూడా ఉంది నీకు చంపే అవకాశం, నాకు నా మీద చంపాలని కోపం ఉంది. కాదు, నీకు దొరుకుతాయి ఏమైనా కాలంలో మంచి మంచివి ఏమైనా దొరికే అవకాశం కూడా ఉంది. ఏంది వాళ్ళు పిజ్జాలు ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు దొరుకుతాయి కాలంలో. గట్లమ్మడా బాడీకి మ్యాగ్నెట్ ఉంటది, నువ్వు లోపల కాలంలో పోయేటప్పుడు మ్యాగ్నెట్ అన్ని అతుక్కుంటా ఉంటాయి. బయటకు వచ్చినాక నీకు ఇదో నాకేం వాటర్ వద్దు, నువ్వే ఏరుకోవి. బాడీకి మ్యాగ్నెట్ ఉంటది, నువ్వు లోపల కాలంలో పోయేటప్పుడు మ్యాగ్నెట్ అన్ని అతుక్కుంటా ఉంటాయి. బయటకు వచ్చినాక నీకు ఇదో నాకేం వాటర్ వద్దు, నువ్వే ఏరుకోవి. గప్పడా నువ్వు ఏం చూసుకో నైనా నువ్వు అట్లే. నీకు లేదా జాబ్ చేయాలని లేదా, కష్టపడాలని లేదా, కష్టపడి జాబ్ లేదా? సరే కదా, ఇది చేయకపోతే ఎంఆర్ ఆఫీస్ లో జాబ్ పోతావా? ఖచ్చితంగా పోతావు కదా. పొద్దునే పోవడము చూసుకోవడమే. 7,000 8,000 ఇస్తారు, ఓకే కదా? కష్టం పోతా అంటే ఇప్పుడే ఫోన్ చేసి చెప్తా. మళ్ళీ చూడు, మళ్ళీ వేరే చెప్పొద్దు. సీరియస్ పోతావా? పోతాను. రేపటి నుంచి కనపడినా అనుకో, నువ్వు మాట తప్పినా అనుకో, ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాను. నువ్వు జాబ్ ఇప్పుడే పోయి జరిపిస్తా. చేస్తావు కదా? చేస్తా. చెల్లు మాట్లాడతా. చెల్లు ఈడే మాట్లాడవచ్చు, బయట మాట్లాడచ్చు. ఎంఆర్ ఆఫీస్ లో జాబ్ పోతావా నువ్వు? బాత్రూమ్లు కడిగేకి రెడీ అయినావు, బాత్రూమ్లు కడిగేకి రెడీ అయినావు. పోతావు ఈ ఎంఆర్ ఆఫీస్ కి 7,000 జాబ్ పోతాడంట. కథలు పడతావు నువ్వు, కథలు. ఎన్ని జాబులు చేస్తావు రా? 10,000 ఇప్పిస్తా నీకు. అవుతారా? పోతాడంటే ఇప్ప అట్లా యాడట్లే పొద్దునే లేచి ఇప్ప పాప కష్టపడి పోయే టైపు. యాడికి పోతాను? నీకు అవసరమే. నీకు ఆడిపోతాను, ఇక్కడ పోతానండి. ఊరినే టైం పాస్ ఆడుకున్నాడు, టైం పాస్ ఆడుకో. టైం పాస్ నిజంగా టైం పాస్ ఒక ఆట ఉంది ఇక్కడ చెప్తా. ఏం పాట? బాలే టైం పాస్ అవుతుంది. నువ్వు అట్లా చెప్పు. మళ్ళీ నువ్వునా ఏదన్నా టైం పాస్ ఆట ఆడతాం. చాలా అవన్నీ వద్దులే, టైం పాస్. ఉద్యోగాలు వద్దు మనకి, చేయలేము. నిజమే కదా? మాకు కూర్చున్నా తెలుసు, నువ్వు పెట్టు పోవచ్చు ఉద్యోగాన్ని, కానీ టైం పాస్ ఇట్లా పెట్టు. ఇప్పుడు నేను ఇది కొట్టాను అనుకో, నీకు ఒక గేటు కొట్టచ్చు. నేను పెట్టినప్పుడు కొట్టాను అనుకో, నువ్వు నన్ను ఒక గేటు కొట్టచ్చు. ఇంకోసారి కొడుతీవి, కొట్టు. ఇప్పుడు నువ్వు పెట్టు, ఇప్పుడు నేను ఒకటి కొట్టచ్చు. సరే సరే, ఇప్పుడు ఇది డోసుగా పెరుగుతుంది. టైం పాస్ ఆట కాదు. ఇప్పుడు రాయితో కొట్టుకుంటా తరగతి ముక్కో బ్లడ్ వస్తుంది, 3వసారి 4వసారి కంట బిక్తా రే, 5వసారి కనుగుడ్లు బిక్కొచ్చు. టైం పాస్ ఆడతాడంటే టైం పాస్ కి ఎగ్గించి కాలుతో కొట్టాడు లేక